ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. పస్కా పండుగను పాసోవర్ అంటారు, అనగా దాటిపోవుట అని అర్థం. ఐగుప్తు దేశ ప్రజలు చేసిన పాపమును బట్టి దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని దాసుని వరకు, ఆఖరికి జంతువులలో కూడా ప్రథమ సంతానమును దేవుడు శిక్షించబోతున్నాడు. ప్రతి ఇంట్లో మరణము సంభవించబోతుంది. చేసిన పాపాన్ని బట్టి వారికి శిక్ష రాబోతుందని దేవుడు ఇశ్రాయేలులకు సెలవిస్తూ, ఆ విధంగా మీ ఇంట్లో మరణము రాకుండా నేను పంపినటువంటి దూత మీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే మీరు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ బలి ఇచ్చి ఆ రక్తమును మీ గుమ్మమునకు పూయవలెను. మీ గుమ్మమునకు ఉన్న రక్తపు గుర్తును చూచి మరణదూత మిమ్మును శిక్షించకుండా దాటిపోతాడు. దీనికి గుర్తు పస్కా పండుగ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో అనుభవించిన బానిసత్వం నుంచి, పాపము యొక్క దాస్యము నుంచి, మరణము నుంచి విడుదల పొందామని జ్ఞాపకార్థకముగా ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీలు పస్కా పండుగను ఆచరిస్తారు. మొదటి కొరింథీకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పులిపిండి అంటే పాత చెడు అలవాట్లను తీసి పారవేయాలి. క్రొత్త ముద్ద అవుటకై అంటే సంఘముగా ఏర్పడుటకు క్రీస్తు పస్కా పశువుగా వధింపబడినాడు. మనము శిక్షించబడకూడదనే, మనము మరణించకూడదనే దేవుడు నిన్ను నన్ను శిక్షించకుండా దాటిపోవాలనే ఆనాడు ఇశ్రాయేలీలకు పస్కా పశువును సిద్ధం చేసుకోమని చెప్పిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆ పస్కా బలి పశువుగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు బలి అర్పణగా ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు మనలను ప్రేమించాడు కాబట్టే మన మీదికి రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకొని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా పస్కా బలి పశువుగా శిలువ మీద మరణించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అలా ప్రేమించాడు కాబట్టే మనము నశించక నిత్య జీవము పొందునట్లు తన ప్రియమైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును పస్కా బలి పశువుగా వధించడానికి శిలువకు అప్పగించాడు. పస్కా పండుగ రోజునే క్రీస్తు శిలువపై చనిపోయాడు. ఇంతగా మనలను ప్రేమించిన దేవునికి ఏమివ్వగలం? మరణము నుండి, నరకము నుండి విడిపించిన ప్రేమమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనము ఏమి చేసినా ఆయన రుణము తీర్చుకోలేము. కానీ ఆయన సత్య సువార్తను లోకానికి తెలియజెప్పుట ద్వారా మనము ఉన్న చోట అసలు సిసలైన క్రైస్తవునిగా జీవించుట ద్వారా ఆయన నామమునకు మహిమను తెచ్చిన వారం అవుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్.